మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పుడు 9వ తరగతి నుండి తెలుగులో ఇది 3వ వీడియో అండి. మొదటి 2 వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో చివరన కూడా మీకు డిస్ప్లే అవుతాయండి. ఇప్పుడు 6వ పాఠం నుండి 8వ పాఠం వరకు ఉన్నటువంటి కవి పరిచయాలు మొదలుకొని చివరన ఉన్నటువంటి పదజాలం వరకు ఉన్నటువంటి మొత్తం అన్నింటినీ కూడా టాపిక్ని టచ్ చేద్దామండి. మరి ముఖ్యంగా దీనికన్నా ముందుగా మన ప్రస్తుతం చాలా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే టెట్ ఉంటుందా ఉండదా అనేది చాలామంది మిత్రులు అడగడం జరుగుతుందండి. మరి యూట్యూబ్లో ప్రస్తుతం ఇది హల్చల్ చేస్తుంది. మరి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా సైట్లోకి వెళ్ళండి, సిఎస్సి సైట్లోకి. లేదంటే ఏపీ టెట్ 2024 అని కొడితే మనకు అఫీషియల్ మీరు టెట్కి అప్లై చేసుకున్నారు కదా ఆ లాగిన్ అయితే వెళ్తుందండి. దానిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగానే. మరి దీన్ని ఖచ్చితంగా నేనైతే రూమర్ అనే చెప్తాను. మరి ఇందు గురించి ఈ రూమర్ని క్రియేట్ చేస్తున్నారు అంటే మరి ఎంతో బాగా చదివే విద్యార్థులు కాస్త వెనకబడితే ఒక రూమర్ క్రియేట్ చేసే వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూడండి. వాళ్ళు బాగానే చదువుతుంటారు, చదువుతూ ఒక రూమర్ని క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేస్తారు. వాళ్ళు హ్యాపీగా చదువుకుంటుంటారు. కానీ దాన్ని చూసినటువంటి మనము మన యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఎంతో కష్టపడి వస్తాం. ఒక్కసారి ఇటువంటి వార్త వినేసరికి మనం నిరుత్సాహానికి లోనవుతుంటాం. దయచేసి ఇటువంటి వాటికి లోనవ్వకండి. ఒక్కసారి గమనించుకోండి. ఆ వార్త వచ్చిన తర్వాత మీరు ఎలా చదువుతున్నారు, ఆ వార్త రాకముందు మీరు ఏ విధంగా చదువుకునేవారు, ఆ ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసేవారు, ఇప్పుడు ఎందుకు నీరు గారిపోతున్నారు అనేది అవగాహన చేసుకోండి. మరి దానికోసమంటూ నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మిమ్మల్ని చేయొచ్చు, కానీ అది నా ఉద్దేశం కాదండి. మరి టాపిక్ వైజ్గా మెయిన్ కంటెంట్ని మీకు అందించాలి, అనవసరమైన గాసిప్స్ని స్ప్రెడ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను మరి దానికోసం అంటూ ప్రత్యేకంగా వీడియో అయితే చేయడం లేదండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదాము. ఇక్కడ 6వ పాఠం పేరు తీర్పు. ఉద్దేశాన్ని చూద్దామండి. బుద్ధుడు నడియాడినటువంటి ఈ భరత భూమి శాంతి, అహింస, సహనాలకు పుట్టినిల్లండి. మరి పరోపకారం మనకు అలవాటు. మనిషికి కొన్ని విలువలు నియమాలు ఏర్పాటు చేస్తారు, అదే మానవత్వం. విలువలు నియమాలతో కూడుకున్నటువంటి మనిషి జీవితమే అదే మానవతాన్ని తెలియజేస్తుందండి. మనిషి ధర్మాత్మ, కామ, మోక్షాలు అనే 4 పురుషార్థాలు సాధించాలంటారు పెద్దలు. మనిషి ధర్మార్థ, కామ, మోక్ష పురుషార్థాలు సాధించాలంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవించాలి, సాధనతో మనసును అదుపులో ఉంచుకోవాలి. సత్యం, ధర్మం, న్యాయం, అహింస, క్షమాగుణం మొదలైనటువంటి సాత్విక గుణాలు విద్యార్థులు అలవర్చుకోవాలి. ఉన్నతమైనటువంటి జీవన విధానం తెలుసుకోవాలి, మానవత్వాన్ని చాటాలి. ఆ దిశగా వారిని ప్రేరేపించడమే ఈ తీర్పు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి నేపథ్యం చూద్దాము. ఒకరోజు సిద్ధార్థుడు తన స్నేహితులతో కలిసి వన విహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు తన చుట్టూ ఉన్న వాటిని చూచి ఆనందించాడు. మరొక రాజకుమారుడు దేవదత్తుడు ధనుర్బాణాలను ధరించి జంతువుల వేటకు సిద్ధమయ్యాడు. అంతలో ఒక హంసల గుంపు ఆకాశంలో విడుతుంది. వాటిని దేవదత్తుడు చూశాడు. బాణంతో ఒక హంసను నేలకొచ్చాడు. దానిని చూసిన సిద్ధార్థుడు చాలా బాధపడ్డాడు. ఆ హంసను రక్షించాడు. అది ఇద్దరి మధ్య వాదనకు దారితీసింది. న్యాయం కోసం రాజ ఆస్థానానికి వెళ్ళారు. ఆ హంస ఎవరికి చెందుతుందనే పాఠ్యభాగం ద్వారా తెలుస్తుందండి. ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే ఖండకావ్యం అండి. తీర్పు అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రక్రియ ఖండకావ్యం. కావ్యాలలో ఒక రకమైనదే ఖండకావ్యం. ఒక చిన్న కథను కానీ, ఒక సన్నివేశాన్ని కానీ కవి మనకు నచ్చిన ఏదైనా వస్తువుని తీసుకుని ఛందోబద్ధమైనటువంటి పద్యాలలో వర్ణించి చెప్పేదే ఖండకావ్యం. చెప్పదలుచుకున్న దానిని చాలా తక్కువ పద్యాలలో రసరమ్యంగా వర్ణించి చెబుతారు. ఇది ఛందోబద్ధమైనటువంటి పద్యరచన. ఆధునిక కవులు చేపట్టినటువంటి ప్రక్రియగా దీనిని కొందరు చెప్తుంటారు. కవి పరిచయం చూద్దామండి. కవి జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు. తీర్పు అనే పాఠ్యాంశం యొక్క కవి జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు. కాలం చూడండి 1912 నుంచి 1992 వరకు. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ పరదేశయ్య. వీళ్ళు గుంటూరు జిల్లాలో కొప్పర్రు
స్వస్థలంలో జన్మించారండి. ఎవరండి? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. మరి ఇతని యొక్క కలం పేర్లు కరుణశ్రీ. మరి ఉద్యోగం గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా చేసేవారు. ఇతని యొక్క రచనలు చూద్దామండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది పుష్ప విలాపం, బాల సాహిత్య కథలు, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకము మొదలైనవి. అదేవిధంగా 76 గ్రంథాలను అయితే రచించడం అయితే జరిగిందండి. మరి ప్రత్యేక చూద్దామండి. వీరు పుష్ప విలాపాన్ని ఘంటసాల గారు అర్థంగా పాడారు. వీరు కవి, పండితులు, విమర్శకులు, వ్యాఖ్యాత, సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పండిత పామరులకు వీరి కవిత ఆనందమైతే కలిగిస్తుందండి. మరి ఈ యొక్క జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి సమకాలికలు చూద్దామండి. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు. మరి ప్రస్తుతి ఈ పాఠ్యభాగము కరుణశ్రీ ఖండకావ్యంలో ఉందండి. కరుణశ్రీ ఖండకావ్యంలో ఉన్నది. ఇప్పుడు పాఠ్యాంశం చివర, తీర్పు పాఠ్యాంశం చివర ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి. మరి ఇక్కడ అర్థాలు చూద్దామండి. అంకము, ఇక్కడ ఓడి ఓడి అని అంటారండి. మరి వినుత్రోవ అంటే ఆకాశ మార్గము. హాస్యము, హాస్యము అంటే ముఖము. మరాలము, మరాలం అంటే హంస. మరాలము, హంస. మరాలము మానవ సరోవరంలో విరసన తెల్ల కలువలా ఉన్నది. ఇక్కడ మరాలం అంటే ఇక్కడ హంస అని చెప్పుకోవచ్చండి. బాష్పములు అంటే కన్నీళ్ళు. ఈ విధంగా అర్థాలు అయితే ఉన్నాయండి. అదేవిధంగా అంబరము, ఇక్కడ పర్యాయ పదాలండి. అంబరము అంటే ఆకాశము, గగనము. శరం అంటే బాణము, అమ్ము. సరోవరం అంటే సరస్సు, తటాకం. సరస్సు, తటాకం. వాక్కులు అంటే మాటలు, పలుకులు. కరములు అంటే చేతులు, హస్తాలు. ఇక్కడ నానార్థాలు చూద్దామండి. శ్రీ, లక్ష్మి, సంపద. ఖగము అంటే పక్షి, బాణము. మధువు అంటే తేనె, చైత్రము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చైత్రము అనేది కాస్త డిఫరెంట్గా ఉందండి. కాబట్టి నానార్థాలలో మధు అంటే తేనె, చైత్రము. ఖగము అంటే పక్షి, బాణము. శ్రీ, లక్ష్మి, సంపద. అదేవిధంగా ఘృమతము, ఘృతము అంటే నెయ్యి, నీరు. సోమ అంటే శ్రయము, పరాక్రమము. మరి ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయండి, ఒకసారి చూసేద్దాము. లక్ష్మి, లచ్చి. హంస, అంచ. న్యాయము, న్యాయము. రత్నము, రతనము. అంకము, అంకె. భీతి, భీతు. త్రోవ, త్రోవ, తోవ. ప్రాణము, పానము. రాక్షసి, రక్కసి. సంతోషము, సంతసము. ఇక్కడ సందులండి. కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు, సవర్ణ సంధి. వీణులు ప్లస్ అందు, వీణులు, వీణులందు, వీణులు. ఓకేనండి. మరి మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు, సవర్ణ సంధి. భావాంబరము, భావాంబరము. భావ ప్లస్ అంబరము, భావాంబరము, సవర్ణ సంధి. ప్రేమాంకము, ప్రేమ ప్లస్ అంకము, ప్రేమాంకము, సవర్ణ సంధి. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఇప్పుడు నేను వేగంగా చెప్తున్నట్టు అనిపిస్తే మీకు మీ యొక్క సెట్టింగ్స్లో ఈ కార్నర్లో మీద ఉంటుందండి. ఈ కార్నర్లో మీకు సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి స్పీడ్ తగ్గించుకుంటే మీకు కొద్దిగా స్లోగా చెప్తున్నట్టు అనిపిస్తుందండి. మరి ఎందు గురించి వేగంగా చెప్తున్నానంటే టైం ల్యాగ్ ఉంటే ఎక్కువ మందికి వీడియో అయితే చాలదండి. ఎక్కువ మంది వీడియోని స్కిప్ చేస్తుంటారు, అందువల్ల మీకు ప్రాబ్లం అయితే వస్తుంది. అందు గురించనే మరి సూటుగా సుత్తి లేకుండా వీడియో చేయాలన్నదే నా యొక్క ఏ వీడియో చూసుకోండి. మరి 30 నిమిషాలు దాటే ఉంటాయి. ప్రతిదీ కూడా కంటెంట్తో ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ప్రతి లైన్ను టచ్ చేస్తూ చేసినటువంటి వీడియోలో మీకు కనిపిస్తాయి. ఎక్కడ సుత్తు ఉండదు. కొద్దిగా వేగంగా చెప్తాను అంతే. మరి మీకు స్లోగా కావాలంటే సెట్టింగ్స్ మార్చుకోండి. ఓకేనండి. ఇక్కడ సమాసాలు చూద్దామండి. ఇక్కడ రాజ్యసభ అంటే ఇందులో రాజాసభ అనే 2 పదాలు ఉన్నాయి. 2 కలిసి రాజ్యసభ అయింది. ఇందులో సమాన పదాలండి. ఇక్కడ రాజు యొక్క సభ అని వస్తుందండి. రాజు యొక్క సభ అని వస్తుంది కాబట్టి ఇది షష్ఠీ తత్పర సమాసం అండి. ఓకేనండి. మరి ఇక్కడ ఆకాశంలో కలహంస ఎగురుతున్నది. పిల్లలు చిరునవ్వులు చిందిస్తారు. అక్కడ సభాసదులు సంతసించారు. వాడు రక్కసి బుద్ధి కలవాడు.
కవులు కావ్య సంపద ఇచ్చారు. ఇటువంటి వాటిలో చూస్తున్నట్లయితే మనకు సమాస పదం ఏంటి, సమాసం కాని పదాలు ఏంటి విడదీసుకోవచ్చండి మనం క్లియర్గాను. చిరునవ్వులు సమాస పదం అండి. ఇప్పుడు వాటి తాలూకా ఉదాహరణ చూద్దామండి. ఇప్పుడు విగ్రహ వాక్యాల గురించి చూద్దామండి. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. సమస్త జీవులకు గాలి అవసరం. ఇక్కడ సమస్తమైనటువంటి జీవులు సమస్తమైన అనేది విశేషణం అనేది పూర్వపదములో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. మరి మొదటి చూద్దామండి. పక్షులు అంబర వీధిలో సంచరిస్తాయి. ఇక్కడ అంబర వీధి అంటే అంబరం అనేది వీధి, అంబరము వేరు వీధి వేరు, రెండింటిని భేదమున్నా లేనట్లు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ రూపక సమాసం. ఇప్పుడు జనరల్గా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒకటి ఆన్సర్ పెడేస్తాం, కానీ ప్రత్యేకంగా ఎగ్జామ్లో వస్తుంది అనబడికి మనం కాస్త అలర్ట్ అవుతాం. ప్రతి బిట్టుని కూడా మీరు ఎగ్జామ్లో వచ్చే బిట్టులాగే భావిస్తే మీరు చాలా అలర్ట్గా ప్రతి బిట్టుని కూడా నేర్చుకోగలుగుతారండి. ఇప్పుడు సరస్సులో మంజుల మరాలము ఉన్నది. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మంజుల మరాలము అంటే ఏంటి? మంజులమైనటువంటి మరాలము అంటే ఇక్కడ మంజులమైన అనేది విశేషణం అండి. విశేషణం ఎక్కడ ఉంది? పూర్వపదములో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మహాకవులు కావ్యాలు రచించారు. మహా అంటే ఇక్కడ గొప్పవారైనటువంటి, ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ పక్షులు వేటగాళ్ళ బాణహతికి చనిపోతూ ఉంటాయి. ఇక్కడ బాణహతి అంటే ఏమిటంటే బాణము యొక్క హతి షష్ఠీ తత్పురుష సమాసం అండి. అదేవిధంగా దేవదత్త సౌద్ధోదనులు స్నేహితులు. ఇక్కడ దేవదత్తుడు శుద్ధోదనుడు రెండింటిని కలిపితే దేవదత్త సౌద్ధోదనులు అంటారండి. ఇక్కడ రెండు పదాలు కూడా సమానార్థక పదాలు, రెండాటికి సమప్రధానం ఉన్నటువంటి పదాలు కాబట్టి ఈ సమాసం మనము ద్వంద్వ సమాసం అంటాము. నెక్స్ట్ అలంకారాలు చూద్దామండి. మరి ఆకాశములో సంచరించే అంశాల చలన విన్యాసం మహాకవుల భావాకాశములో సంచరించే సరస్వతి పాద లాస్యంలా ఉన్నది. ఇక్కడ లా అలా అని ఉంది కాబట్టి ఇది మనం ఉపమాలంకారము అంటే పోల్చి చెప్పబడింది కాబట్టి దేనితోని ఆకాశములో సంచరించే అంశాలను ఇక్కడ మహాకవుల నుండి వచ్చే సరస్వతి పాదలాశంలా రెండింటిని పోలుస్తున్నారు కాబట్టి పోల్చి చెప్పబడుతుంది కాబట్టి ఇది ఉపమాలంకారం అండి. మరి బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం, శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది. ఇక్కడ హంస భూమి మీద పడడం, చంద్రుడు సముద్రంలో పడడం రెండింటిని కూడా పోలుస్తున్నాడు కాబట్టి ఇది ఉపమాలంకారం అండి. ఇక్కడ సమాన ధర్మం ఏంటి, ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి బాణం దెబ్బకు హంస గాయపడడం, రాహు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది, అలా ఉంది అంటే ఇక్కడ మనము ఉపమాలంకారం అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఉపమేయాలకు రెండింటికి కూడా సామ్యరూపమైనటువంటి సౌందర్యము, సౌహృదయ రంజకంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉపమాలంకారం అనేది ఉంటుంది. ఒక వస్తువు మరో వస్తువుతో పోల్చి చెబితే దానిని మనము ఉపమాలంకారం అంటారు. ఉపమేయం అంటే ఏ వస్తువును పోలుస్తున్నామో అది ఉపమేయము, ఏ వస్తువుతో పోలుస్తున్నామో అది ఉపమానం. ఉపమావాచకం అంటే ఉపమేయములోను ఉపమానంలోను సమానంగా ఉన్న ధర్మము లేదా లక్షణాన్ని మనం ఉపమావాచకం అంటారు. ఇక్కడ సమాన ధర్మాన్ని చూసినట్లయితే పోలిక చెప్పడానికి రెండు వస్తువుల్లో ఉన్నటువంటి సమాన గుణం అండి. ఇక్కడ ఓ కృష్ణ నీ కీర్తి హంసలాగా ఆకాశగంగ యందు మునుగుచున్నది అని చెప్తే ఇక్కడ కీర్తి అనేది ఉపమేయము, హంస అనేది ఉపమానము, వలె అనేది ఉపమావాచకము, మునుగుచున్నది అన్నది చివరనున్నది సమాన ధర్మము, చివరన ఉన్నది సమాన ధర్మము. ఈ 4 ధర్మాలు ఉన్నాయి కనుక ఉపమాలంకారము అవుతుందండి. మరి ప్రతి పద్యంలో కూడా మనం ఇక్కడ గమనిస్తే పాఠ్యభాగంలోని 2, 6, 8, 22 పద్యాలలోని అలంకారాలు గుర్తించి లక్షణ సమన్వయం చేయమంటుంటాడండి. మనం గమనించాలి. 2వ పద్యంలో మనకి గమనిస్తే రూపకలంకారాన్ని తెలియజేస్తుంది.
రూపకలంకారాన్ని. ఇక్కడ ఉపమానమైనటువంటి అంబుజము అంటే పద్మము అండి. ఉపమానమైనటువంటిది అంబుజము, పద్మం. ఉపమేయమైనటువంటి మనస్సుకు భేదం లేనట్లు అంటే అభేదముగా చెప్పబడింది కావున ఇది రూపకలంకారం. మరి రూపకలంకారం యొక్క లక్షణం చూద్దామండి. ఉపమేయమునకు ఉపమానము తోడి అభేదాన్ని కానీ అంటే భేదం లేనట్లు కానీ తాద్రూప్యాన్ని కానీ వర్ణించిన ఎడల రూపకలంకారం అవుతుంది. మరి 6వ పద్యంలో చూద్దామండి. రెక్కలు దువ్వి వీపు సవరించి అంశమున్ అనే పద్యములో స్వభావోక్తి అలంకారం అనేది ఉంటుందండి. గౌతముడు చేసినటువంటి సేవలు క్రియా స్వభావాన్ని సహజ సుందరంగా వర్ణించబడింది కాబట్టి ఈ యొక్క అలంకారమే స్వభావోక్తి అలంకారము. లక్షణం చూద్దామండి. స్వభావోక్తి అలంకారం యొక్క లక్షణం చూద్దామండి. జాతి, గుణం, క్రియలు మొదలైన వాటిని ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్తే ఆ అలంకారమే మనము స్వభావోక్తి అలంకారం అంటారండి. మరి 8వ పద్యంలో మనకి ఎక్కడనో జనించి సరాగ్ను లోర్చునే అనే ఈ వాక్యములో మనకి రూపకలంకారం అనేది ఉంటుందండి. ఇక్కడ ఉపమేయము సరములు, ఉపమానము అగ్నులు అభేదముగా చెప్పబడింది అంటే భేదము లేనట్లు చెప్పబడింది కావున ఇది రూపకలంకారం. 10 సార్లు భేదం లేనట్లు, అభేదము, రూపకలంకారం ఎందుకు చెబుతున్నానంటే మీ మనసులో అభేదము, భేదము లేనట్లు అంటే రూపకము అనే ముద్ర నాటడం కోసం 10 సార్లు ఎక్కువ బిట్లను గ్యాదర్ చేసి ఎక్కువ బిట్లను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ మనసులో స్థిరమైనటువంటి భావన, ఒక స్మృతి చిహ్నం అనేది ఏర్పడాలనేది ఉద్దేశంతో అనేక సార్లు రిపీట్ చేయడం అయితే జరుగుతుందండి ఉదాహరణ రూపములో. ఓకేనండి. మరి 22వ పద్యంలో చెల్లి రావే అంచ తల్లి రావే ఈ పద్యంలో 2 శబ్దాలంకారాలు ఉన్నాయండి. ఒకటోది వృత్యానుప్రాస అలంకారం అండి. ఇక్కడ లా అనే అక్షరము అనేక సార్లు పునరావృతం అవుతుంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం అండి. ఇక్కడ వృత్యాను అంటే ఒక అక్షరము, ఒక హల్లు 10 సార్లు పునరావృతం అవడాన్నే వృత్యానుప్రాస అలంకారం అంటారండి. అదే అంత్యానుప్రాస అలంకారము ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే రావే అనే పదము ఇక్కడ చెల్లి రావే, చందమం, తల్లి రావే అనే ఒక అంత్యానుప్రాస అలంకారం అయితే ఇక్కడ కనిపిస్తుందండి. మరి ఈ యొక్క లక్షణాలు కూడా చూద్దామండి. ఏ లక్షణాలు? వృత్యానుప్రాస, అంత్యానుప్రాస లక్షణాలు చూద్దామండి. వృత్యానుప్రాసల ముందుగా చెప్పుకున్నట్లయితే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ వర్ణాలు కానీ అనేక మార్లు పునరావృతం కావడాన్ని మనము వృత్యానుప్రాస అలంకారం అంటారు. అంత్యానుప్రాస అలంకారం చూద్దామండి. పద్య పాదాలందు కానీ వాక్యాలందు కానీ అవసానంలో ప్రాసను పఠించిన దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారండి. ఇప్పుడు ఛందస్సు చూద్దామండి. ఇక్కడ ఈ పద్యం అనేది ఉత్పలమాల పద్య పదానికి చెందుతుందండి. మరి ఏ విధంగా పద్య లక్షణాలు ఒకసారి చూసేద్దామండి. ఉత్పలమాల పద్య లక్షణాలు. మరి 10వ అక్షరం ఎత్తి స్థానంగా ఉంటుంది. 4 పదాలు ఉంటాయి. బర్ణబబరవ అనే గణాలు ఉంటాయి. 10వ అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం కలదు. మరి ఇందులో ప్రతి పదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయో తెలిస్తే మీరు తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఓకేనండి. మరి ఇక్కడ చంపకమాల పద్య లక్షణాలు చూద్దామండి. 4 పదాలు ఉంటాయి. నజవజర అనే గణాలు అయితే ఉంటాయి. 11వ అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస ఎత్తి చెల్లదండి. మరి చంపకమాల పద్యమందు మొదటి 2 లఘువులను ఒక గురువు చేసినచో అది ఉత్పలమాల పద్యం అవుతుందండి. ఇక్కడ నెక్స్ట్ పాఠం చూద్దామండి. మాట మహిమ. ఏంటండి? మాట మహిమ ఉద్దేశం చూద్దామండి. నోరు వీపుకు దెబ్బలు తేకే అన్నారు పెద్దలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు వారే. నాలుక మనకు చెడునైనా మంచినైనా తెస్తుందని చెప్పారండి. నరనేల నాలుక ఎటైనా తిరుగుతుంది అనేది వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా మనకు అనేక కష్ట నష్టాలు ఎదురవుతాయి. అవయవాలన్నింటిలోనూ కూడా ప్రధానమైనది నాలుక. విలువైన మాటలతో గౌరవం అయితే పెరుగుతుంది. బంధాలు, స్నేహాలు వికసిస్తాయి. వ్యక్తి సంస్కారానికి మాట తీరు గీటురాయి. మాటలపై అదుపు, పొదుపు అనేది అవసరం. మాట విలువను తెలుసుకొని మంచి మాటలనే మాట్లాడాలను అలవర్చుకోవాలనే చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. మరి నేపథ్యాన్ని చూద్దామండి. నాలుక చాలా గొప్పదండి. అందరి మాట తీరు ఒకేలా ఉండదు. కొందరి మాట తీరు ప్రేమను పెంచుతుంది,
కొందరి మాటలు బాధను కలిగిస్తాయి, కొందరి మాటలు ధైర్యాన్ని ఇస్తాయి, కొందరి మాటలు భయాన్ని కలిగిస్తాయి. నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. మోసపు మాటల వలలో పడకూడదు అనే ఆలోచనను పెంపొందింప చేయాలనే సత్సంకల్పమే ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం అండి. మరి ప్రక్రియ చూద్దామండి. ఆధునిక పద్యాన్ని కలిగి ఉందండి. తెలుగు సాహిత్య ప్రక్రియలో పద్యం ప్రధానమైందండి. పద్యానికి చందో నియమాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఖచ్చితంగా పాటించి తీరాలి. గురువు లఘువులు, ఘనాలు, ఎత్తులు, ప్రాస నియమాలు ఈ ఆధునిక పద్యంలోనూ కూడా తప్పవండి. కానీ ఆధునిక పద్యంలో వ్యవహారిక పద ప్రయోగాలు, అన్య భాషా పద ప్రయోగాలు వర్పిస్తుందండి. ఇక్కడ కవి పరిచయాన్ని మనం చూసేద్దామండి. మరి కొలకలూరి స్వరూపరాణి గారండి. మరి ఈ యొక్క మాట మహిమ కవి కొలకలూరి స్వరూపరాణి. వృత్తి ఈమె కూడా స్వరూపరాణి గారు ఉపాధ్యాయునండి. మరి 2022 వరకు 1943 నుండి 2022 వరకు జీవించారండి. తల్లిదండ్రులు వెంకటరత్న కవి. ఎవరండి? వెంకటరత్న కవి, రత్న మరియాంబ దంపతులండి. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ. ఎవరు? స్వరూపారాణి గారు గోవాడ గ్రామానికి చెందినటువంటి తెనాలి తాలూకాలో గుంటూరు జిల్లాలో జన్మించారండి. ఎవరు? స్వరూపారాణి గారు. మరి ఈమె యొక్క గురువులు తల్లిదండ్రుల వద్ద సంగీత సాహిత్య అధ్యయనం అయితే చేశారండి. విద్య శారదా నికేతన్లో, గుంటూరులోని శారదా నికేతన్లో టీచర్ ట్రైనింగ్ స్కూల్ అంటే SCM ఒంగోలులో అయితే జరిగిందండి. మరి రచనలు ఈ యొక్క స్వరూపరాణి గారి రచనలు చూద్దామండి. మేమంతా భటులం విష్ణు మార్గ దర్శకులం అనే కవిత మొట్టమొదటిగా కృష్ణాపత్రికలో వచన కవితగా ప్రచురితమైందండి. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం మొదలైనటువంటి అంశాలపై విశేషంగా రచనలు అయితే చేశారండి. నన్నయ్య, మహిళ, శివతాండవం, వాయునందన శతకం. ఏ శతకం అంటే వాయునందన శతకము అనే శతకాలు మొదలైనటువంటి గ్రంథాలు రాయడం జరిగిందండి ఈ యొక్క స్వరూపరాణి గారండి. మరి ఈమెకి ఉన్నటువంటి బిరుదు చూద్దామండి. కవ్యత్రి తిలక అనే మరి బిరుదైతే ఈ కొలకలూరి స్వరూపరాణి గారికి బిరుదైతే ఉందండి. ఈమె యొక్క ప్రత్యేకతలు చూద్దాము. సంప్రదాయ కవిత్వంలో ఆధునికత పండించడము, పదవి ఏటనే కవిత్వ రచన ప్రారంభించడము ఈమె యొక్క ప్రత్యేకతలు అండి. ప్రప్రదమైనటువంటి శ్రీవాద కవయిత్రి. ప్రస్తుత పాఠ్యభాగము ఆమె రచించినటువంటి చంద్రగ్రహణం కావ్యంలోనిదండి. మరి పాఠ్యాంశం చివర ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి. ఇక్కడ అర్థాలు: పదము అంటే మార్గము, మితము అంటే కొద్దిగా, కులాలుడు అంటే కుమ్మరివాడు, అదేవిధంగా దుర్గుణాలు అంటే చెడు గుణాలు, అదేవిధంగా గరళము అంటే విషము. ఈ విధంగా మనము అర్థాలు చెప్పుకోవచ్చండి. ఇక్కడ పర్యాయ పదాలు: జిహ్వ అంటే నాలిక, రసజ్ఞ, తిలకించు, చూచు, ఈక్షించు, సిరి, లక్ష్మి, సంపద. ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా నానార్థాలు చూద్దామండి. పయనము, ప్రస్థానము, గమనము. అమృతంబు అంటే సుధా, నెయ్యి. కాంచుట అంటే చూచుట, పొందు. ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దామండి. భాష, పుస్తకాలు, పొత్తములు, దూరము, దవ్వు, వర్ణము, వన్నె, హృదయం, యథ. ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులు అండి. సహాయం, సాయం. ఇక్కడ జాతీయాలు చూద్దామండి. కంకణం దాల్చు అంటే చేతికి కడియాన్ని ధరించుట. ఆమె బంగారు కడియాలను చేతికి ధరించింది. నెక్స్ట్ జాతీయాల్లో రెండవది గిల్లి జోలబాడటం అంటే మనిషి కింద మంట పెట్టి నెత్తి మీద నీళ్ళు చల్లడాన్ని అండి. అదేవిధంగా జుట్టు ముడిపెట్టడం అంటే తగాదా పెట్టుకోవడం. వంట జీర్ణించుకోవడం. ఇవన్నీ కూడా సామెతలు కాదండి, జాతీయాలండి. వంట జీర్ణించుకోవడం అంటే పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకోవడం అని చెప్పడాన్ని వంట జీర్ణించుకోవడం అని చెప్తుంటామండి. అదేవిధంగా జుట్టు ముడివేయడం. కొందరు మంది స్నేహితుల మధ్య తగాదాలు పెట్టి వినోదిస్తుంటారు కదండి, దీన్నే మనము జుట్టు ముడిపెట్టడం అంటారు. ఈ జుడు ముడిపెట్టడం అనేది నారదులకు జరుగుతుంది అంటుంటారు కదా మన సరదాగా. గిల్లి జోల పాడడం ఇవన్నీ కూడా.
ఇప్పుడు సంధిలో చూద్దామండి. ద్విరక్త టకార సంధి కురు చిరు కడు నడు నిడు అనే శబ్దాలలోని ఆ డ లకు అచ్చుపరమైతే ద్విరక్త టకారము ఆదేశంగా వస్తుంది. కురు చిరు కడు నడు నిడు. కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక, కడు ప్లస్ ఎదురు కట్టెదురు, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నడు ప్లస్ ఊరుపు నిట్టూర్పు, నిడు ప్లస్ ఊర్పు నెట్టూర్పు. అదేవిధంగా పట్టపగలు పగలు ప్లస్ పగలు పట్టపగలు, కట్ట కడ కడా ప్లస్ కడ, తుట్ట తుద తుద ప్లస్ తుద, మొట్టమొదట మొదట ప్లస్ మొదట, చిట్ట చివరి చివర ప్లస్ చివర. సో ఈ విధంగా ద్విరక్త టకార సంధి అయితే ఉంటుందండి. రసనేంద్రియం రసన ప్లస్ ఇంద్రియం రసనే ఏ ఏవో ఆర్లు గుణాలంటారు గుణసంధి. పరస్పరానురాగం రా సవర్ణ తెరిసింది. పరస్పర ప్లస్ అనురాగం పరస్పరానురాగం సవర్ణ తెరిసింది. పరాధీనము పర ప్లస్ ఆధీనము పరా ఇక్కడ దీర్ఘం అయితే వచ్చింది సవర్ణ తెరిసింది. ఉర్వి ఎల్ల ఉర్వి ప్లస్ ఎల్ల ఉర్వి ఎల్ల ఇక్కడ ఏ అనే అక్షరము వచ్చి చేరింది కాబట్టి ఎడాగమ సంధి. మరి సమాసాలు చూద్దామండి. ప్రాణహాని ప్రాణమునకు హాని షష్ఠి కిన్కిని యొక్క లోన్ లోపల కు వచ్చింది కదండి షష్ఠి తత్పర సమాసం. అమృత హృదయాలు అమృతం వంటి హృదయాలు ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం. ఇక్కడ అమృతం అనేది ఉపమానము పూర్వపదంగా ఉంది. లోక భాండము లోకము అనేది భాండము, లోకము వేరు భాండం వేరు, రెండింటిని భేదమున్నా లేనట్టు చెప్తుంది కాబట్టి రూపక సమాసం. జీతమును బత్యమును జీతభత్యాలు ద్వంద్వ సమాసం. చిత్తశుద్ధి శుద్ధమైనటువంటి చిత్తము విశేషణ ఉత్తర పద కర్మధారి సమాసం. మధురమైనటువంటి పదార్థం మామూలు పదార్థం కాదు, ఎలాంటి పదార్థం మధురమైనటువంటి పదార్థం విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. కురువృద్ధులు వృద్ధులైనటువంటి కురులు వృద్ధులైనటువంటి కురువంశం వారు విశేషణ ఉత్తరపద కర్మధారి సమాసం. ధీరుడైనటువంటి ఉదాత్తుడు ధీరోదాత్తుడు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ధీరుడు ఉదాత్తుడు విశేషణ ఉభయపద కర్మధారి సమాసం. అలంకారాలు వృత్యాను ప్రసారంకారం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం బాగా చూస్తున్నట్లయితే భాషక సౌందర్యాన్ని కలగజేసేవి అలంకారాలు. మరియు వృత్యాను ప్రసాలంకారం లక్షణం చూద్దాము. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే ఆ అలంకారాన్ని మనం వృత్యాను ప్రసాలంకారం అంటారు. కటక చరత్వరేను కరకంపిత సాలము శీత శైలమున్ ఇక్కడ క అనే అక్షరము అనే హల్లు పలుసార్లు ఆవృతమైంది కాబట్టి దీన్నే వృత్యాను ప్రసాలంకారం అంటారు. నెక్స్ట్ చూద్దామండి. ఇవన్నీ కూడా అలాంటి వృత్యాను ప్రసాలంకారాలకి ఎగ్జాంపుల్స్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ పాఠ్యాంశం చివర ఛందస్సు ఇవ్వడం జరిగిందండి. మరి ఉత్పలమాల అండి. మరి ఇలాంటి పద్యాన్ని పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని విడదీయమంటాడు, అది ఏ పద్య లక్షణమో చెప్పమంటుంటాడు. అలాంటప్పుడు మొదటి 3 బాగా విడదీయండి. బాగా విడదీస్తే జనరల్గా ఇక్కడ ఏ అనే అక్షరం లఘువు కదండి, మరి గురువు ఎందుకు వేశారు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఏ ఏ సందర్భాల్లో మరి గురువుని ఉపయోగిస్తుంటారు అనేది. యాక్చువల్గా ఏ అనే అక్షరము లఘువు రావాలి, కానీ ఈ ఎగ్జాంపుల్లో ఏ బదులుగా గురువు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఏ సందర్భాల్లో గురువు ఇస్తారో తెలిస్తే కనీసం ఒక సందర్భం అయినా కామెంట్ అయితే చేయండి. మరి ఉత్పలమాల పద్య లక్షణాలు చూసినట్లయితే భరణ బబరవ అనే గణాలు ఉంటాయండి. పాదం మొదటి అక్షరం ఏకి 10వ అక్షరానికి ఎత్తిస్థానం అయితే ఉంటుంది. ప్రాసనియమం కలదు. ప్రతి పాదానికి కూడా 20 అక్షరాలు అయితే ఉంటాయండి. మరి గద్య భాగం నుండి మిగతా వీడియోల్లో తర్వాత చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.